సమర్పించుకునే పాత్రల కోసం చూస్తున్నాడు. వణుకుతున్నా సిద్ధంగా ఉన్నవారు, గాయాలున్నా ప్రభు నన్ను ఉపయోగించు అని చెప్పేవారు. దేవుని వెలుగు బయట పెట్టలేని చీకటి ప్రణాళిక లేదు. యేసు రక్తం విరచలేని శాపం లేదు. యేసునామం ఊడదీయలేని తరతరాల బంధనం లేదు. కానీ నీవు లేవాలి. నీవు ఖాళీలో నిలబడాలి. పరలోకం వింటోందని, నరకం వణుకుతోందని నమ్మే వ్యక్తిలా ప్రార్థించాలి. శత్రువు నీవు చర్చికి హాజరు కావడానికి భయపడడు. గుర్తించుకున్న వచనానికి భయపడడు. దేవునితో సాన్నిహిత్యంగా నడిచే విశ్వాసికి భయపడతాడు. నీవు ఎవరో ప్రార్థించే వ్యక్తిని చూసి భయపడతాడు. రహస్య సమయాలలో సమయం గడిపినవారు, క్రీస్తు వస్త్రం అంచును తాకినవారు, స్వయాన్ని చంపి పరిశుద్ధాత్మ జ్వరంలో లేచినవారు, అధికారాలు శక్తులకు మించి క్రీస్తుతో స్వర్గీయ స్థలాలలో కూర్చున్న వారిని చూసి భయపడతాడు. నీవు